యజుర్వేదం 31వ అధ్యాయం 11వ మంత్రం. ఇందలి విషయము చాతుర్వర్ణ్యముల నిరూపణ. 4 వర్ణాలు. ఇక్కడ కులాలు కాదు, మతాలు కాదు, వర్గాలు కాదు, ముఠాలు కాదు. మానవులంతా, ఏ దేశమైనప్పటికీ ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళు చేసే కర్తవ్య కర్మలు గుణాలను బట్టి 4 రకాలుగా వేదం విభజించింది. వేదం పరమాత్మ విభజించాడు. మరొక వేరే దీన్ని వర్ణం అన్నాడు కానీ కులం అనలేదు, మతం అనలేదు. వర్ణం అనేది చూద్దాం. ఓం బ్రాహ్మణో అస్య ముఖమాసీద్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత. ఇందులో పదార్థము, ఓ జిజ్ఞాసులారా, అస్య ఈ ఈశ్వరుని సృష్టిలో బ్రాహ్మణ వేదమును ఈశ్వరుని ఎరిగినవాడు ఉపాసకుడు ముఖము వలె ఉత్తమ బ్రాహ్మణుడుగా ఆసీత్ అయి ఉన్నాడు. బాహు భుజము వలె పరాక్రమయుక్తుడు, రాజపుత్రుడు, క్షత్రియుడు, కృత చేయబడెను. యత్ ఊరు తొడల వలె వేగాది కార్యములు నిర్వహించువాడే ఎవడైతే ఉన్నాడో అతడు అస్య వైశ్య సర్వత్రా ప్రవేశించు వైశ్యుడై ఉన్నాడు. పద్భ్యాం సేవతే శూద్రుడు అజాయత ఉత్పన్నుడయ్యను. ఈ జవాబులను క్రమముగా ఎరుగుడు. ఈ జవాబులంటే చాతుర్వర్ణాల విషయం ఇందులో వర్ణన ఉంది. దీని మీద విభేదం ఉన్నవాళ్ళు ఇందులో ఉన్న జవాబులను సరిగా తెలుసుకోమని చెప్పారు. ఈ పదాలకు అర్థాలు తెలుసుకుని తర్వాత ఈ మంత్రం యొక్క పూర్తి పరమాత్మ యొక్క ఉద్దేశం, ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడు అనే విషయం ఇక్కడ తెలుసుకుందాము. విద్య శమదమాది ఉత్తమ గుణములచే ముఖము వలె ఉత్తములకు బ్రాహ్మణులు, భుజముల వలె కార్యములను సిద్ధింపు చేయవారు క్షత్రియులు, వ్యవహార విద్య యందు ప్రవీణులైన వారు వైశ్యులు, విద్యాహీనులు పాదముల వలె మూర్ఖత్వము గలవారు శూద్రులుగా చేయవలను అని ఇందులో ఇచ్చారు. ఇప్పుడు 4 వర్ణాలు ఇవి ఎలా వస్తాయి? గుణకర్మ విభాగశ, గుణకర్మముల చేత ఆ వర్ణాలకు ఆ పేర్లు పెట్టారు. ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది సమాజం దృష్టిలో పెట్టుకుంటే కాదు. అందరూ సమానమే. ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయాలి. ఎవరు దేనికి అర్హులో వాళ్ళు అదే చేయాలి. అలాగని బ్రాహ్మణులు క్షత్రియులు కాకూడదంటే సామర్థ్యం చేత క్షత్రియులు కూడా అవ్వచ్చు, క్షత్రియుడు బ్రాహ్మణుడు కావచ్చు. దీనికి మనకి మనుస్మృతిలో ఉంది. శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణైస్య శూద్రతాం క్షత్రియ జ్ఞాతమేవంతు విద్యాద్వైశ తదైవైతి. ఎవరైనా కావచ్చు. కాకపోతే అదేంటే బ్రహ్మన్ జాయతే బ్రాహ్మణ జన్మన్ జాయతే శూద్ర. జన్మతో అందరూ శూద్రులే. ఎందుకంటే పుట్టిన వెంటనే వాళ్ళ యొక్క ప్రతిభ బయటపడదు. ఎందుకంటే మానవుడు ఉన్నవాడు, మానవ యొక్క జ్ఞానం ఏంటంటే నైమిత్తిక జ్ఞానం. అతను శాస్త్రాల ద్వారా కానీ లేదంటే పండితుల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ ఆ వేద జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి. కాబట్టి శూద్రో బ్రాహ్మణే శూద్రతాం. ఈ రకంగా వాళ్ళు ఏంటంటే నైమిత్తిక జ్ఞానం కారణంగా మానవుడు పెరిగిన తర్వాత ఈ వేద విద్యలు తెలుసుకొని అతను బ్రాహ్మణుడు అవుతున్నాడు, బ్రహ్మజ్ఞాని అవుతున్నాడు. బ్రహ్మంజాయితే బ్రాహ్మణ. బ్రహ్మంజాయితే అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు. అలాగే అందరూ కూడా పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. అక్కడ వేద విద్యలు నేర్పేవాళ్ళు. అక్కడికి వీళ్ళంతా వాళ్ళ పిల్లల్ని, సంతానాన్ని పంపించేవాళ్ళు. అక్కడ 10-14 సంవత్సరాలు గురుకుల అధ్యయనం అయిన తర్వాత
గురువుగారు స్నాతకోత్సవంలో ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరినీ ఈ 10-15 సంవత్సరాల్లో వాళ్ళందరూ గుణాలను గ్రహిస్తాడు గురువుగారు. గ్రహించి వాళ్ళకి ఇప్పుడు ఇది ఏదైతే వర్ణం ఉందో ఆ వర్ణాన్ని అక్కడ ఇస్తున్నారు ఆయన స్నాతకోత్సవంలో. 4 విద్యార్థులు ఉన్నారనుకుందాం. ఒక అతను కుర్రాడు బాగా అతను గురువుగా తయారైపోయాడు. అక్కడ విద్య నేర్చుకుని కేవలం వేదం అధ్యాపనం చేయగలుగుతున్నాడు. అతను బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు బ్రాహ్మణుడు. మరొక విద్యార్థి అదే గురుకులంలో అదే గురువుగారి మరొక విద్యార్థి అతను శౌర్య పరాక్రమాలు బాగా ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి అతను క్షత్రియుడు, అంటే ధర్మాన్ని రక్షించే ఆ విద్యలో అతను ప్రవీణుడు అయ్యాడు. కాబట్టి అతను క్షత్రియుడని అతను వర్ణం ఇచ్చారు గురువుగారు. మరొక విద్యార్థి ఇందులో ఏమంటున్నారు, వ్యవహార విద్య ఎందు ప్రవీణులైన వారు వైశ్యులు. ఎలాగూ వైశ్యులు అంటే ఊరువులు అని చెప్తున్నారు. తొడలంటే కాళ్ళు ఏంటి, నడవడానికి ప్రయాణం చేయడానికి పనిచేస్తాయి. వయసులు ఏం చేస్తున్నారు, ఒక చోట ఉన్న పదార్థాలను మరొకళ్ళకి అందజేయడానికి, వాళ్ళు అలా పదార్థాలు సేకరణ చేయడానికి, వ్యవసాయం చేయటం, వీటన్నిటి కోసం వాళ్ళ యొక్క ఊరువులను ఉపయోగించి చేస్తున్నారు. కాబట్టి ఊరువులతో దాన్ని పోల్చారు వైశ్యులు. అలాగే ఈ 3 కాకుండా మరొకళ్ళు ఉన్నారు. ఎందుకంటే అటు వేద జ్ఞానం వాళ్ళకి అలవడలేదు, చదివినప్పటికీ అంత స్మృతి శక్తి తక్కువగా ఉన్నది. అలాగే క్షత్రియ విద్యలో క్షత్రియుడు కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి సామర్థ్యం కూడా లేదు. అలాగే వైశ్య వృత్తులు అంటే ఆ యొక్క వ్యాపారం చేసే దక్షత కూడా లేదు. ఈ 3 లేని వాళ్ళు ఏమవుతున్నారు, 4వ వర్ణం అవుతుంది. ఆ 4వ వర్ణం శూద్ర వర్ణము. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సమాజంలో ఉన్న ఈ 3 వర్ణాల వాళ్ళకి సహకారం చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన యజ్ఞం చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు అందించడం, వాళ్ళకి అలాగే పంటలు పండించడం, వైశ్యుడికి పంటలు పండించడానికి అక్కడ సేవ చేయటం, అలాగే క్షత్రియుడి దగ్గర సైనికుల్లాగా ఉండి వాళ్ళకి సేవలు చేయటం, బ్రాహ్మణుడు కావాల్సిన పదార్థాలను అందించడం కోసం అలా సేవ చేయటం. సేవ చేస్తూ వీళ్ళందరూ భాగస్థులు అవుతున్నారు, మిగిలిన వర్ణాలు భాగస్థులు అవుతున్నారు. కాబట్టి ఎవరిని శూద్రుడని కానీ తక్కువగా చూడటం కాదు, కేవలం శూద్రుడు మాత్రమే సమాజం మొత్తానికి అన్ని వర్ణాల వారికి ఆధారమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్న 4 వర్ణాల్లో ఎవరు దేనికైనా మారవచ్చు మన యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని. కాబట్టి పరమాత్మ అందించినటువంటి ఈ వర్ణ వ్యవస్థని అర్థం చేసుకొని మనము జీవనం సాగించాలి. ఓమితి